ఒక దేశ ప్రధాని ఒక స్టేజ్ మీద దేశ ప్రజలను ఉద్దేశించి మీరు బంగారం కొనొద్దు, పెట్రోల్ సేవ్ చేయండి, విదేశాలకు వెళ్ళొద్దు, ఫారెన్ వస్తువులు కొనొద్దు అంటే అది కామన్ విషయం కాదు బాస్. చిన్న చితక మ్యాటర్ అంతకంటే కానే కాదు. कोई भी फंक्शन हो सोना नहीं खरीदेंगे, वर्क फ्रॉम होम. ఆ మాటల వెనక కంట్రీ ఎకనామీ డేంజర్ లో ఉందనే వైబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద ఎప్పుడు లేనిది ఒకసారిగా ఈ నెల నుంచి ఖర్చులు తగ్గించండి, బయట తినద్దు, డబ్బులు సేవ్ చేయండి అంటే ఆ ఇంట్లో ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనే అర్థం కదా. అదే లాజిక్ దేశానికి కూడా సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతుంది. మోదీ గారు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ గానీ, పెట్రోల్ గానీ, ఆయిల్ గానీ, ఫారెన్ ట్రిప్స్ గానీ, ఫారెన్ ఐటమ్స్ గానీ, వీటన్నిటి గురించి ఒక్కసారి డెప్త్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. సో మోదీ గారు ఇచ్చిన స్పీచ్ లో ఒక్కొక్క ఐటమ్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా చూసుకుంటే గోల్డ్. మన ఇండియాలో పూర్, మిడిల్, రిచ్ ఏ జోనర్ అయినా సరే ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఇండియన్ కి బంగారం అంటే పిచ్చి ప్రేమ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం కొంటున్న బంగారం ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సమాధానం ఏంటంటే విదేశాల నుంచి వస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద 2వ గోల్డ్ కన్జ్యూమర్ కంట్రీ. ప్రతి సంవత్సరం అక్షరాల 710 టన్నుల నుంచి 800 టన్నుల మధ్య మనం బయట నుంచి గోల్డ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్న గోల్డ్ విలువ దాదాపు 6 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల మధ్యలో ఉంటుంది. ఎందుకంటే డాలర్ రేట్, గోల్డ్ రేట్ అటు ఇటుగా మారుతుంది కాబట్టి 6 లక్షల కోట్ల చిల్లరగా అంచనా వేసుకోండి. అంటే యావరేజ్ గా ప్రతి ఇయర్ 6 లక్షల కోట్ల రూపాయల డబ్బు కేవలం బంగారం కోసమే మన ఇండియా నుంచి బయటికి వెళ్తుంది. సో ఇంత డిమాండ్ ఉంది కాబట్టి గోల్డ్ ప్రైస్ అనేది రోజు రోజుకి కొండెక్కుతూ ఉంది. మోదీ గారు మాట్లాడిన టాపిక్స్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెట్రోల్, ఫ్యూయల్, డీజిల్, ఆయిల్. ఇదంతా కూడా ఒక ఎనర్జీ సెక్టార్. మన కంట్రీలో యూజ్ చేసే ఫ్యూయల్ మొత్తం కూడా బయట కంట్రీల నుంచి ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ అరబ్ కంట్రీస్ లో యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ యుద్ధాల ఎఫెక్ట్ ఇక్కడ మన బైక్ ట్యాంక్ పైన పడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇండియా 339 బిలియన్ల లీటర్స్, అంటే ఎన్ని సున్నాలు కూడా వేయాలంటే కొంచెం కష్టం బాస్, సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు ఇటువంటి ఎనర్జీ సెక్టార్ కోసం. అందుకే మోడీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. లక్షల మంది బయటికి రాకపోతే లక్షల లీటర్లు పెట్రోల్ అయితే సేవ్ అవుతుంది, డీజిల్ సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి రోజుకి 1 లీటర్ సేవ్ చేస్తే, 1 కోటి మంది సేవ్ చేస్తే ఒక్క రోజులోనే 1 కోటి లీటర్లు సేవ్ అవుతాయి బాస్. కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఇండియాకి ఆదా అవుతుంది. అలాగే వంటల్లో కూడా కాస్త నూనె తగ్గిస్తే డబ్బు ఆదా అవుతుంది. అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది బాస్. ఎంతో మంది డాక్టర్లు చెప్తూ ఉంటారు వంటలో ఆయిల్ తగ్గించండి అని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెన్ ట్రిప్స్. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా బాస్. గట్టిగా సొంతూరు దాటని నువ్వు నేను ఉన్న ఈ సమాజంలో ప్రతి నెల, ప్రతి వారం కేవలం షాపింగ్ కోసం దుబాయ్, మాల్దీవ్స్, థాయిలాండ్ వెళ్లే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉన్నారు. సంఖ్య తక్కువైనా గానీ ఖర్చు మాత్రం ఎక్కువ బాస్. ఫారెన్ షాపింగ్స్, వెకేషన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, వీటన్నిటి రూపంలో ప్రతి సంవత్సరం మన ఇండియా నుంచి ఎంత మనీ బయటికి వెళ్తుందో తెలుసా బాస్? నెంబర్ వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం షాపింగ్స్, వెకేషన్స్, వెడ్డింగ్ డెస్టినేషన్స్ రూపంలో మన ఇండియా నుంచి బయటికి వెళ్తున్నాయి. 140 మంది కోట్ల జనాభాలో బయటికి వెళ్లి ఖర్చు పెట్టే వాళ్ళ సంఖ్య తక్కువే, కానీ ఆ ఖర్చు పెట్టే అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ. ఒకసారి ఆలోచించండి బాస్, మీరు బయట ఖర్చు పెట్టే రూపాయితో ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరకడం మంచిదంటారా, లేకపోతే మీ డబ్బుతో కంట్రీ బయట హోటల్స్, అక్కడి లోకల్ బిజినెస్ రిచ్ అవ్వడం బెటర్ అంటారా? నరేంద్ర మోదీ గారు మాట్లాడిన టాపిక్స్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెన్ ప్రొడక్ట్ పర్చేజ్. మన ఇండియాలో ఇప్పుడు ఫారెన్ ప్రొడక్ట్స్ కొనడం ప్రజలకు చాలా కామన్ గా అలవాటైపోయింది. ఎందుకంటే దానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సపోర్టివ్ గా ఉండబట్టి, డెలివరీ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ గా ఉండబట్టి ఫారెన్ ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలోకి చాలా ఈజీగా వస్తున్నాయి. ఫోన్ చూస్తే ఫారెన్, షూస్ చూస్తే ఫారెన్, డ్రెస్ చూస్తే ఫారెన్, కార్ చూస్తే ఫారెన్, అరే టిష్యూ పేపర్ కూడా ఫారెన్ బాస్. కేవలం మొబైల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీదే ప్రతి సంవత్సరం మన దేశం నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు బయటకు వెళ్తున్నాయి బాస్. ప్రతి సంవత్సరం గోల్డ్, షాపింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఎలక్ట్రానిక్స్ అని ఇలా మన ఇండియా నుంచి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఇండియా నుంచి బయటకు వెళ్తున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ బాస్, ఒక గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతిరోజు సిటీకి వెళ్లి అక్కడ రేషన్, క్లాత్స్, కూరగాయలు ఇలా చిన్న వస్తువులు కొంటున్నారు అనుకుందాం. డబ్బులు ఎక్కడ ఉంటాయి? మన గ్రామంలోనా లేకపోతే బయట సిటీలోనా? అదే ఇప్పుడు ఇండియాకి జరుగుతుంది. కోట్ల రూపాయల డబ్బు బయటకు వెళ్తుంది. ఇండియాలో రొటేషన్ అవ్వట్లేదు. ఓవరాల్ గా కామన్ మ్యాన్ నలిగిపోతున్నాడు. మోదీ గారు ఇచ్చింది ఒక స్పీచ్ కాదు బాస్, దేశ ఆర్థిక పరిస్థితిపై వచ్చిన ఒక సైలెంట్ అలర్ట్. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల ఎఫెక్ట్ కామన్ మ్యాన్ కి ఎంత భారం కాబోతున్నాయో ముందే ఇంటి ఇచ్చిన ఒక పొలిటికల్ స్పీచ్ బాస్. దేశం బలంగా ఉండాలంటే సరిహద్దుల్లో సైన్యం ఒక్కడే సరిపోదు. ప్రజల ఖర్చులు, అలవాట్లు కూడా దేశాన్ని కాపాడతాయి బాస్. మోదీ గారు చెప్పింది కేవలం సేవింగ్ టిప్స్ కాదు బాస్. ఇవి పాటిస్తే గనక మన ఇండియన్ ఎకనామీ స్ట్రాంగ్ చేయడానికి ఇవే ఫౌండేషన్ స్టోన్స్ అవుతాయి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి బాస్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.